ఇలా అధికార మదాన్ని చూసుకొని కేటీఆర్ మీద కేటీఆర్ నువ్వు బచ్చగాని ఎస్ కేటీఆర్ కొంతమంది లుచ్చగాళ్లకు బచ్చగానిగా కనబడతాడు. కేటీఆర్ గారు ఉద్యమం నిలబాలుడు. కేటీఆర్ అనే వ్యక్తి ఇన్నిసార్లు గెలిపే తప్ప ఓటమి లేదు. మరి ఎందుకు ఆ గెలుపు ఉన్నది? ఎస్ అట్లాంటి కేటీఆర్ని పట్టుకొని అరే నువ్వు వినడానికి గెలిచినావురా నాయన, నాకు విచిత్రం అనిపిస్తున్నది, నీ ముఖానికైనా వార్డు మెంబర్గా గెలిచిరా, ఒకరి మీద ఒకటి రెచ్చిపోతా ఉన్నారు. ఒకడు అంటాడు కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు. ఏం భాష నాయన అనేది? అసలు నేను ఆయనకు సూటిగా నేను అడుగుతా ఉన్నా మొదటిసారి, అసలు తెలంగాణ జేఏసీ లేకపోతే నీ ఉనికి ఎక్కడదాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నా. తెలంగాణ జేఏసీ లేకపోతే ఇవాళ కొంతమంది ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడోడు ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆ ఉనికే లేకపోతే తెలంగాణ జేఏసీ లేకపోతే మీ అడ్రస్లు ఎక్కడని నేను అడుగుతా ఉన్నా దయచేసి. అంతకుముందు మీ స్థాయి ఏంది, మీ గమ్యం ఏంది? మరి ఆ జేఏసీని పెట్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ కాదా? ఒకడు అంటాడు అసెంబ్లీకి రా. అరే ఆయన అసెంబ్లీకి వస్తారా భయ్? అసెంబ్లీ అనేది కొత్త కాదు కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు. నీకు అసెంబ్లీ పాసు ఇయ్యమంటే దొరకని రోజున కూడా ఆయన అసెంబ్లీలో తెలంగాణ కోసం మాట్లాడతారు.